శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. చాలా కాలం తర్వాత మళ్ళీ జూలై నెల వారఫలాలతోటి తిరిగి వారఫలాలు ప్రారంభించే అవకాశం కలిగించినందుకు మీ ఆదరణకు అభిమానానికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారం వారఫలాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొత్త ఉత్సాహంతో ఉంటారు. గతంలో ఏవైతే నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది పరిపూర్తిగా మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పెట్టుబడులకు చాలా మంచి సమయంగాను, ఊహించని ధన యోగాన్ని పొందేటటువంటి అవకాశంగాను ఈ యొక్క వారం మీకు చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబపరమైనటువంటి సత్సంబంధ బాంధవ్యాలతో కానీ చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతోటి చాలా సరదాగా ఆనందంగా గడుపుతారు. మీరు మీ యొక్క సత్సంబంధాలను, స్నేహ సంబంధాలను, దూరపు చుట్టరికాలని బలం చేకూర్చేటటువంటి విధానంలో మీ మాట తీరు కానీ, మీ యొక్క పద్ధతి కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నిలకడమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా యోగా, మెడిటేషన్లు, చిన్నపాటి వ్యాయామాలు లాంటివి చేయడం వలన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కానీ చదువు పైన అత్యంత శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ముఖ్యంగా ఈ వారంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, నిర్ణయించుకున్నటువంటి పనులను సఫలీకృతం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అన్ని విధాల అభివృద్ధి, శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం మీరు ప్రధానంగా సూర్య కవచాన్ని పారాయణ చేయడం లేదా సూర్య అష్టోత్తరంతో సూర్యనారాయణ ఆరాధన అనేటటువంటిది ఆదివారం చేయడం వలన ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.